చక్రవర్తి మహేంద్ర మీరా? అవును నేనే. వెళ్ళప్పుడు మీరు ఇక్కడికి రాకూడదా? అది కాదు, నీతో అత్యంత అవసరమైన పని ఉండి వచ్చాను. ఈ వేళప్పుడా? ఇక్కడ ఈ మహేంద్రకు ఇక్కడే అక్కడనే భేదమేమీ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చేయాలనుకుని వచ్చేయడమే అలవాటు. ఇంతకు మీరు వచ్చిన పని చెప్తాను చక్రవర్తి. చల్ల కొద్ది ముందు తట్టడం నాకు అలవాటు లేదు. ఇంకొద్ది నిమిషాల్లో సేట్ పూర్ణచంద్ బొంబాయి నుండి ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. అతని చేతిలో అచ్చం ఇలాంటి బ్రిట్ కేసే ఉంటుంది. ఇది తీసుకెళ్ళి అతనికిచ్చి అతని చేతిలో తీసుకొచ్చి నాకివ్వాలి. సమాధానం కాదు నాకు కావాల్సింది, పని. నేను నీకు నిన్ననే చెప్పాను ఇలాంటి పనులు పూర్తిగా మానేశానని. చక్రవర్తి అది అసాధ్యం. ఈ మహేంద్ర గ్యాంగ్లో చిక్కుకున్నవాడు తిరిగి మారు కావాలన్నా, తిరిగి మనిషిగా బ్రతకాలన్నా అదే సాధ్యం కాదు, తెలిసిందా? మహేంద్ర, నా మీద నీ అధికారం నిన్నటి వరకే. నువ్వెవరు, నేనెవరు? నేనెవరు నీకు మరోసారి తెలియజేయమంటావా? సుమారు 10 సంవత్సరాల క్రితం బజారులో పెంట గొప్పల మధ్య విసిరేసిన ఇంగ్లీష్ త్రాకుల్లో మాట్లాడుకునే కుక్కల నడుమ మొదటిసారి నేను చూశాను. గాలి తెలిసి చేర తీసి నీకు బ్రతుకుదేరు కల్పించాను. అవసరానికి కావాల్సిన డబ్బిచ్చి నిన్నాదుకున్నాను. అందుకు నువ్విచ్చే ప్రతిఫలం ఈనాడు నువ్వెవరో నేనెవరో అనగా సభాష్ చక్రవర్తి, సభాష్. ఈ అవకాశవాదానికి, నీ స్వార్థ పెరుగుతున్న స్వభావానికి నా జోహార్. ఏ మహేంద్ర, నువ్వు చెప్పినవన్నీ నిజాలే కాదను. దానికి నీకు ప్రతిఫలంగా లక్షల కోట్లు నేను సంపాదించి పెట్టాను. ఇంతవరకు నువ్వు చెప్పినట్లు విన్నాను, నువ్వు ఆడించినట్లు ఆడాను. ఇకనైనా నన్ను స్వేచ్ఛగా బ్రతక నువ్వు. వెలుగు నీ బ్రతికే చీకటి, వెలుగుని చూడలేవు. నా భవిష్యత్తులో కోటి కాంతులతో వెలుగుని నువ్వు ఆపలేవు. అడుగారికి అమావాస్యలు అట్టగిస్తాను. నా చెట్టు జీవితాన్ని భయపెట్టాలని చూస్తే జీవితాంతం అంధకారంలో అలమటిస్తావు, జాగ్రత్త. మహేంద్ర ప్లీజ్, నేను పూర్తిగా మారిపోయాను. నా భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా బతుకుతున్నాను. జానకి నన్నే సర్వస్వంగా భావించి బ్రతుకుతుంది. ఇంకా ఆ అమాయకురాల్ని నేను మోసం చేయలేను. నా వాళ్ళనైనా సుఖంగా సంతోషంగా బ్రతక నువ్వు. సుఖం సంతోషం
ఏనాడైతే నా చేతిలో చిక్కావో ఆనాడే వాటిని సమాధి చేశాను. ఆ సమాధి పునాదుల మధ్య నిన్ను దొంగ రౌడీ అనే పేర్లు పెట్టి పెంచాను. నన్ను వంచాలనుకుంటే పునాదులతో సహా ఓలిపోతా, జాగ్రత్త. మహేంద్ర, పెద్దగా అరవకు. నీ కేకలకు నా భార్య బిడ్డలు లేస్తారు. నేను స్వకులను తెలిస్తే ఎంతో మురిసిపోయే నా జానకి కుంగిపోతుంది. తన తండ్రి దొంగ అని తెలిసిన మరుక్షణం నా పిల్లలు నన్ను కుక్క కన్నా హీనంగా చూస్తారు. దయచేసి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో ప్లీజ్. నేను వెళ్ళటానికి రాలేదు. ఈ మహేంద్ర ఒక్కడికి ముందుకేస్తే వెనక్కి తీసుకోవడం అంత తేలిక కాదు. చక్రవర్తి, ఆ సైడ్ దగ్గర 50 లక్షల క్యాష్ ఉంది. ఈ పెట్టెలో డైమండ్ తీసుకెళ్ళి అతనికిచ్చి అతని దగ్గర ఉన్న డబ్బు తెచ్చి నాకు ఇవ్వాలి. ఈ పని చేయగల ధైర్యవంతుడి మన గ్యాంగ్ లో నువ్వు ఒక్కడివి. నువ్వు వెళ్ళక తప్పదు. నేను వెళ్ళను. వెళ్ళవా? చంపుతావా? చంపను. చక్రవర్తి, ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా మాట విను. లేదా నువ్వు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించింది నీ భార్య బిడ్డల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. మహేంద్ర, ఇప్పుడు చెప్పు, నా మాట వింటావా? నీ వాళ్ళని వదులుకుంటావా? నాకు వచ్చే డబ్బును పోగొట్టడం నీకు న్యాయం కాదు. అయినా న్యాయాన్ని విచారించే ఓపిక ఓర్పు నాకు లేదు. నేను 1, 2, 3 అనే లోపు నీ నిర్ణయాన్ని చెప్పు. 1, 2. మహేంద్ర, ఆ సూట్ కేసులా ఇవ్వు. వెరీ గుడ్. మనిషి అన్నవాడు నీట్గా నిర్ణయం తీసుకోవాలి. త్వరగా వెళ్ళు. మహేంద్ర, తీసుకొని వెళ్తున్నాను, కానీ ఇదే ఆఖరిసారి. ఇక మీద నన్ను స్వేచ్ఛగా బ్రతకనిస్తానంటే వెళ్తాను. అలాగే వెళ్ళు. మరొక మాట, అరగంటలో నువ్వెక్కడ ఉండాలి. అప్పటిదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇక్కడ? అవును, ఇక్కడే. చక్రవర్తి, నువ్వు ఆ డబ్బు మాయం చేయాలని చూసినా, పోలీసులకు సమాచారం అందించినా, నువ్వు ప్రాణం కన్నా పిన్నగా ప్రేమించాను ఈ భార్య బిడ్డల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. అందుకే నువ్వు వచ్చే వరకు నేను ఎక్కడే వెయిట్ చేస్తాను. ఈ విషయం నా భార్య పిల్లలతో చెప్పను. వెళ్ళు.